अस्सलामु अलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। प्रजापालना प्रगति प्रणालिका को मौसर तरीके से नाफिज करने की हिदायत, वज़ीर जुपिल्ली कृष्णा राव का बयान। अवामी नुमाइंदों, मुत्तहिदा अजला के कलेक्टर्स और अहदेदारों के साथ जायज़ा इजलास। देही अवाम को बेहतर तिब्बी सहूलतें फराहम करेंगे, वज़ीर जुपिल्ली कृष्णा राव का बयान। नेरडिगोंडा में स्पेशलिस्ट मेडिकल कैंप का किया इफ्तिताह। वज़ीर जुपिल्ली कृष्णा राव से कंदी श्रीनिवास रेड्डी की मुलाकात, पेन गंगा गेस्ट हाउस के पास शाल पहना कर किया इस्तकबाल। आदिलाबाद शहर में 99 रोज़ा एक्शन प्लान का आगाज़, म्यूनसिपल चेयरपर्सन का बयान। बुनियादी सहूलतों पर खुसूसी तवज्जो देंगे। आदिलाबाद में गुज़िश्ता 3.5 साल से कंदी श्रीनिवास रेड्डी की जानिब से खाना खिलाने का सिलसिला है जारी। और अब खबरों की तफसील। रियासती हुकूमत की जानिब से बावक़ार अंदाज में शुरू की गई प्रजापालना प्रगति प्रणालिका के तहत 99 रोज़ा एक्शन प्लान को अजला में मौसर तरीके से नाफिज करने की हिदायत रियासती वज़ीर जुपिल्ली कृष्णा राव ने अहदेदारान को दी। जुमा के रोज़ आदिलाबाद ज़िला कलेक्टर ऑफिस में मुनक़िदा इजलास में इन्होंने अहदेदारों को ज़रूरी रहनुमाई फ़राहम की। इन्होंने मुत्तहिदा आदिलाबाद ज़िले के आबोपाशी मनसूबों से मुताल्लिक़ ज़ेर इल्तिवा कामों को तेज़ रफ्तार से मुकम्मल करने, अराज़ी हुसूल पर खुसूसी तवज्जो देने और अगर कहीं मरम्मती काम बाकी हों तो उन्हें फ़ौरी तौर पर जंगी बुनियादों पर मुकम्मल करने की हिदायत दी। कम खर्च में ज़्यादा अराज़ी को आबोपाशी फराहम करने पर जोर दिया। जुपिल्ली कृष्णा राव ने कहा कि मौसम गर्मा में पीने के पानी की कोई क़िल्लत ना होने दी जाए। CMR मामलात में मिलर्स से धान की रिकवरी और मुक़द्दमात की पेशरफ्त से मुताल्लिक़ 30 अप्रैल तक जमा रिपोर्ट पेश करने की हिदायत भी दी। आउटसोर्सिंग मुलाजिमीन की फ़हरिस्त को आधार और बैंक खातों से मुंसलिक करने और किसी भी किस्म की बेज़ाब्तगी ना होने देने के इक़दाम करने को कहा। जुपिल्ली कृष्णा राव ने मंशियात के ख़िलाफ़ सख्त कार्रवाई, रेत की गैर कानूनी नक़ल व हमल और माइनिंग पर खुसूसी नज़र रखने की भी हिदायत दी। నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత సార్ దానిలో నోడల్ ఆఫీసర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయం కొంత మీ నుంచి 16 మే సార్ మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో దానికి మళ్ళీ ఒక లోగో కూడా రావడం జరిగింది సార్. 99 డే సందర్భంగా తర్వాత తెలంగాణ ఇది క్యూర్ డే సార్, ఇవన్నీ కూడా మనకి కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టాము. 25% ఏవైతే అంశాలు మనం ఇది స్పెషల్ కమింగ్ టు తీసుకోవడం జరిగింది సార్. జిల్లా అధికారులతో తర్వాత మండల అధికారుల వరకు కూడా తీసుకోవడం జరిగింది సార్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా 99 రోజులు ప్రణాళిక కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం జరిగింది సార్. దానికి నేను క్లుప్తంగా ఒక 5 నిమిషాలు అందరూ పెద్దలకి అందరికీ కూడా ఒకసారి అప్రైజ్ చేస్తాం సార్. సో ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు యాక్షన్ ప్లాన్ సార్. అది ఈ రోజు 6 మార్చి 2026 నుంచి 12 జూన్ 2026 వరకు మళ్ళీ ఇది కొనసాగుతుంది సార్. దీనికి కేబినెట్ సబ్ కమిటీ మళ్ళీ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆనరబుల్ సీఎం సార్ ప్రకారం మరి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది సార్. 3 మార్చ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మరి అందరూ కలెక్టర్స్ కి ఇంప్లిమెంటేషన్ కానీ అవగాహన గురించి ప్రభుత్వం ఏవైతే ఈ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఏవైతే మనం విజయం సాధించామో తర్వాత ఇంకా కూడా ఏవైతే ప్రణాళిక ఉన్నాయో దాని గురించి క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఈ లక్ష్యంతో ఈ రాబోయేటువంటి 99 గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాటితో పాటుగా పరిపాలన కూడా
ప్రజలకు సక్రమంగా అందే విధంగా 99 రోజులు అంటే మరి ఈ రోజు నుంచి జూన్ 12 వరకు మనకి కలగం చేస్తా ఉన్నాం. ఇందులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రతలు ఇతర ఆఫీసు పెండింగ్ ఫైల్స్ లేదు. మరి మాట్లాడే విషయాలు అన్ని జిల్లాలకు అప్డేట్ వాళ్ళు వాట్సాప్ ద్వారా ఎంతమంది సమాచారం ఇస్తాం తెలిసి స్వయంగా వచ్చి వాటిపైన ఎక్కడ కూడా ఏ అధికారి దగ్గర ఎక్సెప్ట్ ప్యారడీకి సంబంధించి రెవెన్యూ సంబంధించి మిగతా అన్నింటికి సంబంధించి ఎక్కడ కూడా 10-15 రోజుల కంటే ఏది కూడా ఏ ఫైల్ కానీ ఏ దరఖాస్తు పెండింగ్ లేకుండా చూసే బాధ్యత మనందరికీ. నేను పర్టికులర్ ఒకసారి ఒక అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దానికి కావాల్సినటువంటి ఏ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సింది అయితే పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామం వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు సుమారు దాన్ని డౌన్లోడ్ తీసుకోవచ్చు. అందరూ మళ్ళీ ఆ గ్రామాధికారులు వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొని దీన్ని అకౌంట్ ఫిజికల్గా హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత ఇందులో అడిగిన సంఖ్య रियासती वज़ीर जूपिल्ली कृष्णा राव ने कहा कि देही इलाक़ों के अवाम को माहिर डॉक्टरों के ज़रिए बेहतर तिब्बी खिदमात उनके दरवाजे तक पहुँचाना हुकूमत का अहम मकसद है। प्रजा पालना प्रगति प्रणालिका प्रोग्राम के तहत जुमा के रोज़ आदिलाबाद ज़िले के निरड़ीगोंडा मंडल मरकज़ के प्राइमरी हेल्थ सेंटर में मुनक्किदा स्पेशलिस्ट मेडिकल कैंप का जूपिल्ली कृष्णा राव ने इफ्तिताह किया। वज़ीर जूपिल्ली कृष्णा राव ने कहा कि माजी में माहिर डॉक्टरों से इलाज के लिए देही अवाम को शहरों का रुख करना पड़ता था, लेकिन अब इन मुश्किलात को दूर करने के लिए हुकूमत रिम्स अस्पताल से 6 माहिर डॉक्टरों को बराह रास्त देहातों में खिदमात अंजाम देने के लिए भेज रही है। इन्होंने बताया कि ज़ियाबतीस, ब्लड प्रेशर, थायराइड, कैंसर, दिल और गुर्दों से मुताल्लिक़ बीमारियों की यहाँ ख़ुसूसी जांच की जा रही है और मुफ्त अद्वियात फ़राहम की जा रही है। ज़रूरतमंद मरीज़ों को रिम्स में बेहतर इलाज फ़राहम करने के इंतज़ाम भी किए जाएंगे। Most common problem. Most common is anemia. Anemia creates cancer. మీ డిస్ట్రిక్ట్ ఏమనుకుంటా సార్ వరంగల్ ఇప్పుడు అంటే ఆల్రెడీ నోన్ పేషెంట్స్ అండ్ ట్రీట్మెంట్ న్యూలీ అంటే ఒక 1-2 ఉండొచ్చు సార్ హిస్టరీ వైజ్ అవి లైబ్రరీ చైర్మన్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ప్రజా పరిక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్పెషలిస్ట్ క్యాంప్ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ కి చేసిన గౌరవ మినిస్టర్ గారికి మరియు లోకల్ బోత్ ఎమ్మెల్యే ముఖ్యమైన విషయం అంటే క్యాన్సర్ ఇంతకు ముందు ఏదైనా ఉంటే మన హైదరాబాద్ ఉస్మానియా గాంధీ పడకుండా ఉండడానికి మనకు టెలిమానస్ ఒక ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఈనాటితో ప్రారంభం. అందులో భాగంగానే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సుదూర ప్రాంతం పోయి చేసుకోవాలంటే ఆర్థిక భారం, అట్లాగే ఎమర్జెన్సీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు ఈ యొక్క సౌకర్యాలు డాక్టర్స్ను మీ దగ్గరికి తీసుకొచ్చి, అంటే స్పెషలిస్టులు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సరు, గుండె జబ్బు, కిడ్నీ, ఇట్లా రకరకాల జబ్బులకు సంబంధించి రిమ్స్ నుంచి ఇక్కడికి 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇక్కడికే మందులు రాసిచ్చే కార్యక్రమం
లేదు అంతకంటే ఇంకేదైనా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే రిమ్స్కు రప్పించి ఏర్పాటు చేసి అక్కడ మేము ట్రీట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి నెలలో ప్రతి ఒక్క పిఎస్సి సెంటర్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి అన్ని రకాల జబ్బులకు పరీక్ష ఇక్కడే చేసి మీ పైన ఆర్థిక భారం పడకుండా సుదూర ప్రాంతాలకు పోకుండా మేలు జరగాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. आदिलाबाद ज़िले के दौरे पर आए तेलंगाना रियासत के वज़ीर व ज़िला इंचार्ज जुबेली कृष्णा राव का आदिलाबाद असम्बली हलक़े के कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने पुरतबाग इस्तकबाल किया। जुमा के रोज़ शहर के पेन गंगा गेस्ट हाउस के पास पार्टी कारकुनों के हमरा फूलों का गुलदस्ता पेश करके वज़ीर का खैर मकदम किया और शाल पहनाकर उन्हें एजाज़ से नवाजा गया। हुकूमत हिदायत के मुताबिक म्यूनसिपलिटी में 99 रोज़ा एक्शन प्लान का आगाज़। आदिलाबाद म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश ने शहर के वार्ड नंबर 21 में किया। इन्होंने कहा कि सफाई के निज़ाम को बेहतर बनाने और पीने के पानी की फराहमी पर खुसूसी तवज्जो दी जाएगी। इन्होंने अहदेदारान को हिदायत दी कि वो ज़मीनी सतह पर दौरा करते हुए अवामी मसाइल को फौरी तौर पर हल करने के लिए इक़दाम करें। इस मौके पर कमिश्नर राजू, मकामी काउंसलर नरेश व दीगर मौजूद थे। ఇంకా ఏం ప్రతిష్టాపన ఏం లేదు ఇక్కడ అది కూడా ఒకటి వీళ్ళంతా మంచిగా కొంచెం కాంట్రిబ్యూషన్ చేసుకుంటే 33% దేవాదాయ శాఖలో పెట్టుకోవచ్చు. కరెక్ట్ వారాన్ని ఈయనే జామ్ అవుతాయి. ఇది కదా కోడలికి డూటే స్లమ్లకు ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరకు నింపుకోవాలి, 50 నింపుకోవాలి. కానీ అయిన తర్వాత మాత్రం ట్యాక్స్ చేయాలి. అయితే కిందోళ్ళకు ఇప్పుడు నీళ్ళ మీదనైతే మాకు ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు అయ్యేటట్టున్నాయి. మా దగ్గర మున్సిపాలిటీలో సెంటర్ సిటీలలో నీళ్ళు లేవు. మీకు వస్తున్నాయి, మంచి సంతోషం. కానీ మీరు వాడుకున్నంత వాడుకొని మీకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను గెలిచిన నుంచి 1 month అయింది, ఏం రాలేదు. అయితే మనం ఏం చేద్దాం సార్, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, లైట్ లోలు కానీ ఈ రోజు ఏడ పని చేస్తున్నారో రాయాలి, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ అటెండెన్స్ పెడుతున్నారు, 4 కంబలు పెడతారు, వెళ్ళిపోతారు. శానిటేషన్ వాళ్ళు కూడా గ్రూప్ ఈరోజు వార్డ్ నెంబర్ 21 క్రాంతినగర్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్పర్సన్గా, అలాగే కమిషనర్ గారు, ప్రతి ఒక్కరం ఈరోజు ఏదైతే ప్రోగ్రాం ఉందో యాక్షన్ ప్లాన్ కింద ఈ వార్డ్ని విజిట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ 10 days మన శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ సమస్య కానీ వీటి మీద దృష్టి పెట్టి తర్వాత మిగతా ఏవైతే క్లీనింగ్ మీద కానీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మట్టుకు మేము చూస్తే వాటర్ చాలా వృధా చేస్తున్నారు. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని సేవ్ చేయాలని, అలాగే మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయి
కల్వర్ట్ నిర్మాణం కానీ దాన్ని కూడా మేము కౌన్సిల్లో చర్చించి తప్పకుండా ఈ కల్వర్ట్ గురించి ఆలోచించి పెడతామని బడ్జెట్లో తెలియజేస్తున్నాను. आदिलाबाद असम्बली हल्के के कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि भट्टी सवार गांव ग्राम पंचायत को हर लिहाज से तरक्की दी जाएगी। जुमा के रोज़ शहर में वाक़ अपने कैंप ऑफिस में भट्टी सवार गांव के सरपंच एडवोकेट श्रीनिवास रेड्डी और गणपति रेड्डी वेंकट रेड्डी की क़यादत में पार्टी में शामिल होने आए भट्टी सवार गांव की ख़वातीन को पार्टी का खंडवा पहनाकर कंदी श्रीनिवास रेड्डी ने खैर मकदम किया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि गांव के पार्टी के कायदीन की क़यादत में भट्टी सवार गांव में कांग्रेस पार्टी मज़ीद मजबूत होगी। జై కాంగ్రెస్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం, రేవంత్ నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు బట్టి సవర్గామ సర్పంచ్ గారు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ రాజకీయ నాయకులు గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మిగతా సవర్గామ పెద్దలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మహిళలందరూ కూడా దుబ్బగూడ బట్టి సవర్గామ గ్రామాలకు చెందినటువంటి మహిళలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జెండా కింద ఈరోజు ఇంతగా పెద్ద ఎత్తున గ్రామం నుంచి చేరడం మేజర్ పంచాయతీ అనేటువంటి బట్టి సవర్గామలో ఇక నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. మనస్ఫూర్తిగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వారి ఈ రోజు పుట్టినరోజు కూడా బట్టి సవర్గామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ప్రజాసేవలో ప్రజల కోసం కష్టపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. బట్టి సవర్గామ ప్రజలందరూ కూడా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు గణపతి రెడ్డి గారి వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా బట్టి సవర్గామ దుబ్బగూడ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఇందిరమ్మ ఇండ్లు కానీ పెద్ద ఎత్తున ఇండ్ల జాగాలు కానీ భూమి ఉండి కూడా జాగా మీద ఉండి పట్టా లేని వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పట్టా ఇచ్చేటట్టు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి అనే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా బట్టి సవర్గామను దుబ్బగూడను పూర్తిగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. జై కాంగ్రెస్. निर्मल ज़िले में रेत की गैरकानूनी नकल हमल के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। ज़िला एसपी जानकी शर्मिला ने ये बात कही। इन्होंने बताया कि इस सिलसिले में बैन रियासती सरहदी इलाक़ों के करीब चेक पोस्ट कायम की गई हैं। నుంచి చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే అంతర్రాష్ట్ర సరిహద్దులు అంటే మహారాష్ట్రకి మనకి బోర్డర్ ఉన్నదో సారంగపూర్ దగ్గర తర్వాత బిద్రేలి దగ్గర ఇక్కడ 2 చోట్ల కూడా ఒక స్ట్రాంగ్ చెక్ పోస్టులు 24/7 అరేంజ్ చేయడం జరిగింది. అవి ఈ రోజు నుంచి మనకి అందుబాటులోకి వస్తాయి. ఇవి 2 కూడా ఏఎస్పీ నిర్మల్ ఏఎస్పీ బ్యాంక్స్ ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులు నడుస్తాయి. తర్వాత ఈ ఇసుక అక్రమ రవాణా ఎవరైనా చేపడుతున్నా సరే ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం కఠినంగా. ఇందులో చాలా సివియర్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే మనము ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళ మీద స్మగ్లర్స్ మీద మనము పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ చెక్ పోస్టుల్లో నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మనము వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇసుక అక్రమ రవాణాకి సంబంధించిన ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం దాన్ని గోప్యంగా ఉంచుతాము వాళ్ళ నంబర్స్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు
కాల్ చేసి మాకు తొందరగా దాన్ని తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియజేస్తున్నాం, ఈ ఇసుక అక్రమ రవాణా అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం. हल्का से मिलदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. भारत नेशनल फेडरेशन ऑफ वेमेन ने आदिलाबाद ज़िला मरकज़ में 115वें बैनुल अक़वामी यौम ख़वातीन बड़े अहतमाम के साथ मनाया। तेलंगाना NFIW इस मौके पर रियासती नायब सदर नलिनी रेड्डी ने कहा कि भारत में आज भी ख़वातीन को हकीकी आज़ादी हासिल नहीं हुई है। इन्होंने कहा कि महात्मा गांधी ने कहा था कि जब आधी रात को भी एक खातून अकेली महफूज तरीके से घूम सके तभी हकीकी आज़ादी हासिल होगी, मगर आज सूरत हाल ये है कि दोपहर के वक्त भी एक खातून सड़क पर निकल कर बहिफाजत घर वापस आने की ज़मानत नहीं है। इन्होंने कहा कि ख़वातीन की बाइख्तियारी के लिए हुकूमतों को सख्त क़वानीन नाफिज़ करनी चाहिए। ख़वातीन के तहफ़्फ़ुज़ और इज़्ज़त व जान की हिफाजत के लिए हर मंडल में ख़वातीन पुलिस स्टेशन और शी टीमों में इजाफ़ा ज़रूरी है ताकि ख़वातीन को हकीकी तहफ़्फ़ुज़ और बाइख्तियारी हासिल हो सके। శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు, కానీ ఒక పక్క చూస్తుంటే ఎంత ముందున్నా కానీ మహిళలని ఎలా అంటే యూజ్ చేసుకోవడంలో మహిళలు ఆదిశక్తి, మహిళలు పరాశక్తి అనుకుంటూ మరి మహిళలని గౌరవించడంలో మరి చూస్తున్న ప్రేమ అనేది తక్కువ అనిపిస్తుంది. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు మేము ఎన్ని డిమాండ్స్ చేసినా మరి అందులో ఒక్కటి కూడా మరి అమలు చేయకపోవడం అనేది శోచనీయం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళలపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై, బాలికలపై అత్యాచారాలు, హింసలు ఎన్నో జరుగుతున్నప్పటికీ చట్టాలు తెచ్చిన ఆ చట్టాలు ఎక్కడికి పరిమితం అని అంటే స్టేషన్ల వరకే పరిమితం అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజం మేము చెప్తున్నాము, మండలాలలో మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టాలి, మరి సి టీంలను పెంచాలన్నప్పటికీ కూడా అసలు ఎక్కడ చూసినా కానీ ఇది పెంచడం లేదు, జరగడం లేదు. మరి ప్రభుత్వాలు ఎక్కడన్నా బీజేపీ ఇప్పుడు వచ్చింది, ఎన్ని ఆగడాలు జరుగుతున్నా
ఆపుతుందా? ఆపట్లేదని అంటున్నాం. మరి 33% రిజర్వేషన్ ఆనాడు ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నోచుకోవడం లేదు మేము. కానీ ఒక పక్క 50% రిజర్వేషన్ ఇచ్చి మరి మహిళలను గెలిపించినప్పటికీ కూడా మరి పురుష ఆధిక్యత ఇంకా కొనసాగుతుంది. कुमरम में आसिफाबाद जिले में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम का आगाज़ कर दिया गया है। जिला कलेक्टर हरिता ने बताया कि ये प्रोग्राम आज से 99 दिनों तक जारी रहेगा। इस प्रोग्राम के तहत आसिफाबाद कलेक्ट्रेट के अहाते में कलेक्टर ने श्रमदान करते हुए खुद सफाई की और कचरा हटाकर सफाई की अहमियत को उजागर किया। అవును సార్, ఆటో మీద రండి. మరి రండి కదా, మరి ఇంకేంటి. तेलंगाना हुकूमत की जानिब से शुरू किए गए 99 रोज़ा प्रजापालना प्रगति प्रणाली का प्रोग्राम का आगाज़ निर्मल म्यूनसिपल कमिश्नर जगदीश्वर गौड़ ने किया। इन्होंने शहर के 30 और 40 नंबर वार्डों का दौरा करते हुए अतराफ की सफाई और पीने के पानी के बचाव के बारे में अवाम और ताजिरों में बेदारी पैदा की। इस प्रोग्राम में काउंसलर्स व दीगर मौजूद थे। మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు వినాయక పాటలు ఉన్నాయి దగ్గర. ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండా చూసుకోవాలి. మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారి ఆదేశానుసారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని లొకేషన్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ వార్డు నెంబర్ 5లో ఈ కార్యక్రమము గౌరవ కౌన్సిలర్ మేడము మరియు ఎక్స్ కౌన్సిలర్స్, వార్డు సభ్యులు, ఆర్పీలు మరియు వార్డ్ ఆఫీసర్స్ మరి మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజల సమక్షంలో ఈ సీఎం గారి ప్లెడ్జ్లు కూడా చదవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకు ఈ రోజు నుండి 15 వరకు ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డుల్లో ఈరోజు శానిటేషన్ కార్యక్రమాలు ఈ ప్లెడ్జ్ చదవడము, అక్కడ ఉన్నటువంటి వార్డు ఆఫీసర్లు మరి ఆర్పీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తర్వాత గల్లీ డ్రైన్ తిరుగుతూ వాటిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరచడము, దాంతోపాటు బుషెస్తో క్లీన్ చేసుకోవడము మరియు పబ్లిక్ అవేర్నెస్ కూడా
కల్పించడం అన్ని చేయాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ కానీ శానిటేషన్, డోర్ టు డోర్ కనెక్షన్ ఇంటికే ఇచ్చి సెపరేట్ సర్టిఫికేట్ చేసి అటోకి వాళ్ళని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గౌరవ కౌన్సిలర్ కూడా పాల్గొని అందరికీ అవగాహన కల్పించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ 15 రోజులు పట్టణాన్ని అన్ని వార్డులలో ఇలాగే చేస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఆ మున్సిపాలిటీ తరఫు నుంచి మేము కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేస్తాం. ईरान पर अमेरिका और इजराइल की जानिब से किए जा रहे जारहाना और जालिमाना हमलों को फौरी तौर पर बंद करने का मुतालबा CPI-ML मास लाइन पार्टी ने किया। मरकज़ी कमेटी की अपील के तहत निर्मल ज़िला मरकज़ में जुमा के रोज़ अमेरिका के सदर ट्रंप का पुतला नज़र आतिश किया गया। ज़िला सेक्रेटरी के राजन्ना ने कहा कि आलमी वसाइल पर कब्ज़ा करने और आलमी तिजारत, सियासत व मईशत में बालादस्ती कायम करने के लिए अमेरिका और इजराइल एक और खून रेस कार्रवाई कर रहे हैं। इन्होंने कहा कि खून आलूद हाथों के साथ इंसानियत और जमहूरियत की बात करना मुनाफिकत है। अमेरिका की जानिब से तेल की बालादस्ती के लिए जंगें छेड़ना इंतहाई मज़मूम अमल है। इन्होंने मुतालबा किया कि इस जंग को फौरी तौर पर रोका जाए और बैनुल अक़वामी इदारे इस मामले में मुदाखलत करें। అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధం యుద్ధం ఇరాన్పై అమెరికా యుద్ధం 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 శాంతి కావాలి శాంతి 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 బలహీన దేశాలపై అమెరికా సాగిస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని CPI-ML మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. CPI-ML మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో CPI-ML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇవాళ అమెరికా ఆయిల్ ఆధిపత్యం కోసము ఆయిల్ పెట్రోలు ఇంధనం కోసమే ఇవాళ యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. వారి దేశంలో ఉన్నటువంటి తుపాకులు అమ్ముకోవడానికి చిన్న చిన్న దేశాలపై మొన్న వెనిజులా అధ్యక్షుడిని అంతకుముందు మిగతా వేరే వేరే దేశాల వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తూ యుద్ధం కొనసాగిస్తూ పేద ప్రజలను హింసించడం జరుగుతూ ఉంది. వందలాది మంది వేలాది మందిని ఇవాళ చంపివేయడం జరిగింది. ఈ యుద్ధం వల్ల అనేక నష్టం జరుగుతుంది, ధరలు పెరుగుతాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి యుద్ధం ఆపి శాంతిని కావాలని చెప్పేసి CPI-ML మాస్ లైన్ డిమాండ్ చేస్తాం. निर्मल रूरल मंडल के अनंतपेट गांव के मुजाफात में कायम निर्मल म्यूनसिपल डंपिंग यार्ड के कचरे से देहाती शदीद परेशान है। सरपंच माधवस्तु सुनीता की क़यादत में गाँव वालों ने नाक बंद करके एहतजाज किया। देहातियों का कहना है कि कचरे के ढेर से उठने वाले धुएं के सबब रात के वक्त गांव में रहना मुश्किल हो गया है और उन्हें दरवाजे और खिड़कियां बंद करके सोना पड़ रहा है। आलूदा धुएं की वजह से कई अफराद सांस की बीमारियों में मुब्तला हो रहे हैं। देहातियों ने खबरदार किया कि अगर म्यूनसिपल हुक्काम का रवैया तब्दील ना हुआ तो बड़े पैमाने पर एहतजाज किया जाएगा और फौरी तौर पर कचरे को जलाने का अमल बंद किया जाए। డంపును అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి నడవి అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి చెత్త డంపును చెత్త డంపును చెత్త డంపును
رمضان المبارک کے آخری عشرے میں مساجد میں اعتکاف کا خصوصی اہتمام کیا جاتا ہے۔ اس سلسلے میں عادل آباد کی مسجد کوثر کے امام و خطیب حضرت و مفتی سردار رحمانی قاسمی نے میڈیا سے بات کرتے ہوئے اعتکاف کی فضیلت اہمیت پر روشنی ڈالی۔ مفتی سردار رحمانی قاسمی نے کہا کہ اعتکاف رمضان المبارک کی ایک اہم سنت ہے جس کے ذریعے مسلمان اللہ تعالیٰ کی عبادت میں یکسوئی کے ساتھ وقت گزارتا ہے۔ آخری عشرے میں اعتکاف کرنے سے بندہ دنیاوی مصروفیات سے الگ ہو کر مکمل طور پر عبادت، تلاوت قرآن، ذکر و اذکار اور دعاؤں میں مشغول رہتا ہے۔ انہوں نے شہر کے مسلمانوں کو مشورہ دیا کہ وہ اپنے اپنے محلوں کی مساجد میں اعتکاف کا ضرور اہتمام کریں۔ السلام علیکم مفتی صاحب، جیسے کہ رمضان کا آخری عشرہ عن قریب شروع ہونے والا ہے، آخری عشرے کے اندر اعتکاف کی فضیلت بہت ساری آئی ہے، تو اس بارے میں آپ کا ظاہر خیال ہے؟ دیکھو ماشاءاللہ، رمضان کا پہلا عشرہ، دوسرا عشرہ مکمل ہونے کو ہے۔ اب تیسرے عشرے میں مسلمانوں کی ذمہ داری ہے اور مسلمانوں کو چاہیے کہ وہ اعتکاف رکھنے کا اہتمام کرے۔ اس کی بہت فضیلت ہے۔ جو بھی اعتکاف کے اصول اور آداب کے ساتھ اعتکاف ادا کرتا ہے وہ گناہوں سے ایسا پاک اور صاف ہو جاتا ہے جیسا کہ ابھی پیدا ہوا ہے۔ اس کی بہت فضیلت ہے، وہ جہنم سے بہت دور ہو جاتا ہے۔ اور اللہ کے نبی صلی اللہ علیہ وسلم نے فرمایا، جیسے کہ عام طور پر مساجد میں اعتکاف جو کیا جاتا ہے تو اعتکاف کا کتنا حصہ ہوتا ہے؟ مطلب مسجد کے اندر ہی رہنا ہے یا اس کے مسائل کیا ہیں مختصر انداز میں؟ تو دیکھو، بغیر کسی شرعی عذر کے، یعنی اگر ضرورت آئی تو باہر جانا ہے، بغیر کسی سے بات کیے ہوئے اندر مسجد میں آ جانا ہے، بغیر شرعی عذر کے مسجد کے احاطے کے اندر سے اگر باہر نکل جائیں گے تو اعتکاف ٹوٹ جائے گا۔ اسی لیے اندر ہی رہیں، باہر نہ نکلیں، بس اللہ اللہ کرتے رہیں، یہ اس کا طریقہ ہے۔ جیسے کہ عام طور پر دیکھا گیا رمضان میں جو لوگ اعتکاف کرتے ہیں ان میں اکثریت کاروبار اور بزنس مین بھی ہوتے ہیں، تو وہ لوگ اپنے کاروباری سلسلے میں، تجارت کے سلسلے میں وضو خانے میں یا پھر مسجد کے صحن کے اندر اپنی تجارت سے متعلق فون پر گفتگو کرتے ہیں، یا پھر اس کے علاوہ بہت سے لوگ غیر ضروری وقت گزار بھی مسجد کے جو احاطہ ہوتا ہے اصل اس کے باہر بھی کرتے ہیں، تو اس بارے میں آپ کو کیا کہیں؟ تو جو بزنس مین ہے، جو بھی کاروبار کرنے والے حضرات ہیں، تو وہ تھوڑے دن کے لیے کاروبار کو چھوڑ دیں، یہ بہترین رائے ہے، اور اپنے بزنس کو چھوڑ دیں، کیونکہ ہمیں اللہ کو راضی کرنا ہے، تو انہیں چاہیے کہ یہ اس طرح فضولیات میں لگ جائیں گے۔ تلنگانہ ریاست کے وزیر جوپلی کرشنا راؤ نے کہا ہے کہ غریب عوام کو اپنے ذاتی گھر کا خواب پورا کرنے کا اعزاز موجودہ حکومت کو حاصل ہے۔ انہوں نے کہا کہ تلنگانہ کی کانگریس عوامی حکومت کے دور میں ہر شخص تک سرکاری فلاحی اسکیموں کے فوائد پہنچائے جا رہے ہیں۔ جمعہ کے روز اپنے دورے عادل آباد کے دوران وزیر جوپلی کرشنا راؤ نے مہالکشمی واڑہ کا دورہ کیا۔ اس موقع پر اندرما ہاؤس اسکیم کے مستحق ناگول نرسما اور سنتوش کے نئے مکان کی گرہ پرویش تقریب میں شرکت کی۔ وزیر نے جوڑے سے ربن کٹوا کر باقاعدہ طور پر گھر کا افتتاح کروایا۔ اس موقع پر کندی سرینواس ریڈی بھی موجود تھے، انہوں نے بھی جوڑے کو تحفہ پیش کیا۔ శుభం 2 నూరేళ్ళు బర్త్డే
खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं। प्रजापालना प्रगति प्रणालिका को मौसर तरीके से नाफिज करने की हिदायत। वज़ीर जुपिल्ली कृष्णा राव का बयान। अवामी नुमाइंदों, मुत्तहिदा अजला के कलेक्टर्स और अहदेदारों के साथ जायज़ा इजलास। देही अवाम को बेहतर तिब्बी सहूलतें फ़राहम करेंगे। वज़ीर जुपिल्ली कृष्णा राव का बयान। नेरडीगोंडा में स्पेशलिस्ट मेडिकल कैंप का किया इफ्तिताह। वज़ीर जुपिल्ली कृष्णा राव से कंदी श्रीनिवास रेड्डी की मुलाकात। पेन गंगा गेस्ट हाउस के पास शाल पहना कर किया इस्तकबाल। आदिलाबाद शहर में 99 रोज़ा एक्शन प्लान का आगाज़। म्यूनसिपल चेयरपर्सन का बयान। बुनियादी सहूलतों पर खुसूसी तवज्जो देंगे। आदिलाबाद में गुज़िश्ता 3.5 साल से कंदी श्रीनिवास रेड्डी की जानिब से खाना खिलाने का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबर।